వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ పొలిటికల్ థాట్ ఈ పేపర్కి సంబంధించిన టాప్ 15 క్వశ్చన్లు చూద్దాం. జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది, చాలా ఈజీ. ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ యొక్క ఫ్యూచర్స్ అడుగుతాడు. అదేవిధంగా బాగా మీకు షార్ట్ ఆన్సర్లు ఎక్కువగా వచ్చేది మనుస్మృతి గురించి ఎక్కువ అడుగుతాడు షార్ట్ ఆన్సర్లో. ఓకే, సో లాంగ్ ఆన్సర్లో ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్, దీని యొక్క డెవలప్మెంట్, ఈ రెండు బాగా చదవండి. టైం ఉంటే మనుస్ లీగల్ జస్టిస్ సిస్టమ్ గురించి చదవండి. యూనిట్ 2లో అర్థశాస్త్ర గురించి ఖచ్చితంగా అడుగుతాడండి. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర గురించి, అతని గురించి అతను రాసిన అర్థశాస్త్ర గురించి, ఈ రెండిట్లో ఖచ్చితంగా క్వశ్చన్ మీకు వస్తుంది. ఆ తర్వాత ఈ క్లాసికల్ హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్, దీని గురించి అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 3, ఈ సప్తాంగ థియరీ కానీ మండల్ థియరీ అనేది పేపర్ టఫ్ చేసినప్పుడు వస్తుందండి. సో టైం ఉంటే ఒకసారి లుక్ వేయండి. యూనిట్ 3 రాజా రామ్మోహన్ రాయ్ గురించి అడుగుతాడు, బ్రహ్మ సమాజ మూమెంట్కి సంబంధించి. సో అదే విధంగా మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి జ్యోతిరావు పూలే గురించి అడుగుతారు. ఆ తర్వాత ఇండియన్ ఉమెన్స్ మూమెంట్, సో దీని గురించి. ఈ మూడు మీరు కంపల్సరీగా చదవాల్సి ఉంటుందండి. ఓకేనా. సరే, యూనిట్ 4లో స్వామి వివేకానంద గారి గురించి, రామకృష్ణ మిషన్ గురించి, దయానంద సరస్వతి, ఈ మూడు అడుగుతాడు. బాలగంగాధర్ తిలక్ గారి క్వశ్చన్ మీకు ఎప్పుడైనా దయానంద సరస్వతి గారి గురించి ఇవ్వకపోతే బాలగంగాధర్ తిలక్ గారి గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 4 టచ్ చేయండి. యూనిట్ 5లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సత్యాగ్రహ ఖచ్చితంగా అడుగుతాడండి. గాంధీజీ గారు ఏ విధంగా మన స్వాతంత్రం తీసుకొచ్చారు, అతనికి సంబంధించిన కొన్ని రిలవెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంబేద్కర్ గురించి. సో మీరు ఇక్కడ చదవాల్సింది సత్యాగ్రహ మూమెంట్ చదవాలి. సో గాంధీ మూమెంట్ అనేది ఆల్రెడీ మీరు ఇంకో పేపర్లో చదువుతారు, సో ఈ పేపర్లో దీన్ని లీవ్ చేసేయండి. అంబేద్కర్ గురించి చదవండి. ఆ తర్వాత మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద నెహ్రూ గారు ఏ విధంగా స్పందించారు, లేదా నెహ్రూ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఈ మూడు అడుగుతాడండి. ఓకేనా. సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా చదవండి, ఈజీగా పాస్ అయిపోవచ్చు. మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలి. ఈ క్వశ్చన్స్ అయితే ఈజీ పాస్ అవుతుంది. ఇందులో కూడా ఇంకా తక్కువ క్వశ్చన్స్ అడిగిన పిల్లలు ఉన్నారు. యూనిట్కి ఒక క్వశ్చనే చెప్పండి, పేపర్ నేను తయారు చేయట్లేదు కదండి. సో మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలి. ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.